న్యాయమైన యథార్థమైన కదండి భక్తి ఏదైతే ఉందో అది పోరాటమే అంటున్నారు. అది పోరాటమే కదండి. ఆ పోరాటమే మీకు మెప్పును తీసుకొస్తుంది. ఆ పోరాటమే మీకు ఘనతను కూడా తీసుకొని వస్తుంది కదండి. ఆ పోరాటాన్ని బట్టి మనం ఇంకా ఇంకా ముందుకి వెళుతూ ఉంటాం కదండి. అందుకనే పౌలు భక్తుడు చెప్తాడు, మీ పోరాటం ద్వారా మీకు ఆనందం రావాలి, సంతోషం, మీ పోరాటం ద్వారా మీకు సంతోషము రావాలి అంటున్నాడు. అందుకు అనుకూలంగా మీరు కూడా నడుచుకోవాలి, తీవ్రంగా శ్రమించాలి. కష్టం లేకుండా, పోరాటం లేకుండా ఫలితాలు ఏవి రావు, ఉన్నతమైన బహుమానాలు ఏవి రావు. ఆ బహుమానాలు ఎవరికి వస్తాయంటే గురి యొద్దకే పరిగెత్తేటటువంటి వారికి ఉన్నతమైన బహుమానాలు వస్తాయి. కాబట్టి పౌలు భక్తుడు కూడా అదే అంటాడు, నేను బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, అది వెనకున్నవి మర్చిపోయేస్తూ పరిగెత్తుతున్నాను అంటాడు. మీ పోరాటం కూడా అదే అయి ఉండాలని నేను కూడా కోరుకుంటూ, అందరిలాగా మనము ఆలోచించుకోకూడదని, మన పోరాటము ప్రత్యేకమైనటువంటి పోరాటము అని, అది సువార్త పక్షముగా వాదించేటటువంటి పోరాటం అని మనం తెలుసుకున్నటువంటి వారముగానే ఉండాలి కదండి. కాబట్టి మనం ఎప్పుడు పోరాడినా కదండి, ఎంత పోరాడినా అది ఆయన పక్షంగా పోరాడేటటువంటి వారముగానే మనము ఉండాలి అని కదండి. అలా అయితే మరి మనలో సంపూర్ణులైనటువంటి వారందరూ కూడా ఈ తాత్పర్యమే కలిగి ఉండాలి. 14వ వచనం 3వ అధ్యాయం 14.